గురుగారు, సుందరకాండను రామాయణ రత్నహారంలో ఒక ప్రధాన రత్నంగా అభివర్ణిస్తారు. ఎందుకని? సుందరకాండ ప్రత్యేకత ఏమిటి? రామాయణం మొత్తం ఒక రత్నముల హారం అయితే సుందరకాండ ఆ హారంలో ప్రధానమైన రత్నం. అందులో ఏమాత్రం సందేహం లేదు. రామాయణం అంతా ఒక మంత్రం అయితే ఆ మంత్రంలో ఒక బీజాక్షరం ఉంటుంది. దేనికైనా ఒక బీజాక్షరం, ఒక బీజం ప్రాణం. అనేకమైన బీజాక్షరాలు ఉంటాయి ఆ మంత్రంలో. ఆ బీజాక్షరాల్లో ప్రాణమైనటువంటి బీజాక్షరం ఒకటి ఉంటుంది. సంగీతానికి కూడా అంతే. ఉన్న స్వరాలలో జీవస్వరము అని ఒకటి ఉంటుంది. ఆ పాట పాడేటప్పుడు ఆ జీవస్వరాన్ని గనక ఆ విద్వాంసుడు తాకితే, ఆ జీవస్వరాన్ని గనక ఆ సంగీతంలో అతడు చూపించగలిగితే పాడేటప్పుడు వినేవాడికి హాయిగా ఉంటుంది. అలాగే బీజాక్షరములు కలిగిన మంత్రంలో కూడా దానికి ప్రాణమైనటువంటి బీజాక్షరం ఒకటి ఉంటుంది. ఆ ప్రాణమైన బీజాక్షరాన్ని తీసేస్తే ఆ మంత్రానికి విలువ లేకుండా పోతుంది. అలాగే రామాయణం అంతా ఒక మంత్రం. ఆ మంత్రంలో ప్రాణంతో సమానమైన బీజాక్షరము ఏది అంటే సుందరకాండ. 7 కాండలుగా ఉన్నది రామాయణం. బాలకాండ దగ్గర నుంచి ఉత్తరకాండ వరకు 7 కాండలుగా ఉన్నది. ఆ 7 కాండలలో అత్యంత ముఖ్యమైనటువంటిది, అన్నీ ముఖ్యమైనవే, కానీ అత్యంత ప్రాణప్రదమైనటువంటిది సుందరకాండ. కారణమేమి అంటే భగవంతుడు ప్రకృతితో కూడి ఉంటాడు. భగవంతుడు ఆ పరాత్పరుడు ఎప్పుడూ ఆయన అధీనంలో ప్రకృతి ఉంటుంది. ప్రకృతి లేకుండా భగవంతుడు లేడు, భగవంతుడు లేకుండా ప్రకృతి లేదు. అటువంటి స్థితిలో ఇప్పుడు రామాయణంలో ఓ దుర్మార్గుడైనటువంటి వాడు, రావణాసురుడు అని పిలువబడేటువంటి వాడు భగవంతుని వద్ద ఉన్నటువంటి ప్రకృతిని తన వశం చేసుకోవడానికి తీసుకువెళ్ళాడు. ఇక్కడ సీతమ్మ ఎవరు అంటే ప్రకృతి యొక్క రూపం, రాముడు ఎవరు అంటే పరాత్పరుని యొక్క రూపం. ఎప్పుడైతే ప్రకృతి భగవంతుని నుంచి దూరం అవుతుందో ప్రళయం వస్తుంది, లోకాలన్నీ మునిగిపోతాయి. ప్రకృతి భగవంతునితోనే ఉండాలి. కానీ ఓ దుర్మార్గుడు ఏం చేశాడు? ఆ భగవంతుని వద్ద నుండి ప్రకృతిని అపహరించి తన వద్ద ఉంచాడు. ఇప్పుడు ఆ ప్రకృతి ఎక్కడ ఉన్నదో అక్కడ నుంచి ఆ ప్రకృతిని తెచ్చి భగవంతుని వద్ద ఉంచితే లోకములన్నీ ప్రశాంతంగా ఉంటాయి, అన్నీ రక్షింపబడతాయి, ఆనందం పొందుతారు. అందువల్ల ఆ ప్రకృతి ఎక్కడ ఉన్నదో వెతకటానికి ఒకానొక శాఖామృగము హనుమంతుడు వెళ్ళినటువంటి ఆ ప్రకృతిని దర్శించి ఎక్కడ ఉన్నదో తెలుసుకుని ఆ విషయాన్ని తీసుకొచ్చి భగవంతునికి తెలియజేసి తరువాతి యుద్ధకాండలో ఆమెను తెచ్చి భగవంతునికి అప్పగించాడు. ఆ ప్రకృతిని తెచ్చి, కనుక ఆ ప్రకృతిని తెచ్చి భగవంతునికి అందించడానికి ఒక జీవుడు చేసిన సాధనయే సుందరకాండ. ఆ జీవుడెవరు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కేవలం సుందరకాండలో ప్రవేశించారే తప్ప అంతకుముందు ఎక్కడా మనకు కనబడరు. ఈ సుందరకాండ తప్ప మిగిలిన కాండలు ఎన్ని ఉన్నాయి? 4 కాండలు జరిగినాయి సుందరకాండ కన్నా ముందు. 5వ కాండ సుందరకాండ, 6వది యుద్ధకాండ. కనుక ఈ 4 కాండల్లో ఎక్కడా ఆంజనేయ స్వామి కనపడరు. మనకు కేవలం సుందరకాండలోనే కనపడతారు. ఇక్కడ ఉన్న రత్నమే అక్కడ కూడా ఉంటే దీన్ని ప్రత్యేకంగా చెప్పే అవకాశం లేదు కదా. కేవలం ఇక్కడ మాత్రమే ప్రవేశించి తను సాధకుడై అనేక రకాలుగా సాధన చేసి ఆ ప్రకృతి ఎక్కడ ఉన్నదో తెలుసుకుని ఆ ప్రకృతి యొక్క ఉనికిని పరమాత్మకు తెలియచేసి ఆ పరమాత్మను కూడా తన వెంట తెచ్చుకుని ప్రకృతిని తీసుకొచ్చి అప్పచెప్పాడు. కనుక ఈ జీవుడు అనబడేటువంటి ఆంజనేయ స్వామి ప్రకృతి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటం కోసం చేసినటువంటి సాధన యొక్క రూపమే సుందరకాండ. మనిషి జీవితంలో అతడు కూడా ఏదైనా ఒకటి పొందడానికి ఏం కావాలి? సాధన మాత్రమే కావాలి. ఆ సాధన అంత గొప్పది కనుకనే
రామాయణం అనేటువంటి రత్నముల హారములో ఈ సుందరకాండ ఒక ప్రత్యేకమైన రత్నంగా చెప్పబడింది. అందువల్ల ఆ సుందరకాండే లేకపోతే రామాయణమే లేదు. ప్రకృతి దూరం అయిపోతుంది, భగవంతుడు దూరం అయిపోతాడు ప్రకృతికి. మనమంతా భగవంతుడితోనే కలిసి ఉండాలి, భగవంతుడు మనతో కలిసి ఉండాలి. మనమంతా ప్రకృతి. ఆ ప్రకృతి యొక్క స్వరూపం ఎవరయ్యా అంటే సీతామాత. కనుక ఆ సీతామాతను రామచంద్రునకు అప్పజెప్పుటయే వేదాంతపరమైన భావం. ప్రకృతిని భగవంతునకు అప్పజెప్పుట. అప్పజెప్పడానికి సాధన కావాలి. ఆ సాధనే దివ్యమైనటువంటి రత్నం. ఆ సాధన చేశాడు ఆ జీవుడు. ఆ చేయబడిన సాధనను గురించి చెప్పిన కాండ సుందరకాండ. మొత్తం లంకానగరం అంతా వెతికినా కనబడకపోతే లోకానికి ఎంత గొప్ప ఉపదేశాన్ని ఇచ్చారు ఆంజనేయ స్వామి సాధకుడుగా ఉండి అంటే, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితం దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. మొత్తం నేను అందరినీ మసి చేస్తానయ్యా అని చెప్పాడు. అంతేకాదు నాకు ఎందుకు కనబడలేదు అని తన పెద్దవాళ్లకు నమస్కరించాడు. ఒక్కసారి మనం కూడా ఏదైనా ఒకటి సాధించలేకపోతే మన పెద్దవాళ్లకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వచనం పొందాలి అని తెలియజేశాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య. ఇంతమందికి నమస్కారం చేశాడు. కనుక అట్లా నమస్కారం చేసి తాను అప్పుడు సీతామాతను ఆ అశోకవనాన్ని చూచాడు. అప్పటిదాకా మొత్తం లంకానగరం అంతా వెతికినా ఎక్కడా కనపడలా. తాను చూడని ప్రదేశం ఏదైనా ఉన్నదా అని ఒక్కసారి పెద్దలకు నమస్కారం చేస్తే, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య. ఇంతమందికి నమస్కారం చేసి నాకు సహకరించండి అయ్యా అని ఒక్కసారి కోరుకుంటే తాను వెతకనటువంటి అశోకవనం కనపడింది. అక్కడికి వెళ్ళాడు, సీతామాతను దర్శనం చేశాడు. కనుక ప్రకృతి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికి సాధనా రూపమైన సుందరకాండ కనుక అది ప్రత్యేకమైన రత్నం. అందులో ఏమాత్రం సందేహం లేదు.